స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిదీ ఏం చేసినా కూడా ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పని గమనిస్తున్నారు. అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా? ఎవరా భగవంతుడు? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ఇవన్నీ మన మానసిక ఒత్తిడి లేకుండా మనకు ఒక బలాన్ని ఇచ్చినప్పుడు మీకు ఏదైనా సరే మీరు గమనిస్తే కనుక అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మానసికం నుంచే ముందు శారీరకంలోకి వస్తుంది. భయమే వాడిని ఇంకొంచెం బెంగకు చేస్తుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ కంటే కూడా డాక్టర్ మీద నమ్మకం మనకి వైద్యం బాగా ఉంటుంది కదా. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. భయపడిన వాడు ఏం చేస్తాడు? తగ్గుతుందో లేదో అని మళ్ళీ హోమియోకి వెళ్తాడు, మళ్ళీ తగ్గుతుందో లేదో మళ్ళీ ఆయుర్వేదానికి వెళ్తాడు, ఆప్షన్స్ తీసుకుంటాడు కదా. లేదు అన్నవాళ్ళు పూర్వం మరి ఏమీ లేకుండా 2 ఆకులు కోసుకుని నోట్లో పెట్టుకుని ఆడు చక్కగా ఉన్నారు కదా. తగ్గుతుంది అనే బలం, ఏ విటమిన్ డెఫిషియన్సీ లేవు, ఏమీ లేవు. తీర్థం ఇచ్చేవారమ్మా. గుడికి వెళ్ళి అనారోగ్యం వచ్చిందనుకోండి, చక్కగా పూజ చేసి తీర్థం ఇస్తే దేవుడు నాకు కాపాడుతాడని చెప్పి ఆ తీర్థం తాగితే వాడికి రోగం తగ్గేది. నమ్మకమే కదా. సో అదెంత మానసిక బలం. దానికే మన పెద్దలు ఏం చేశారంటే ఈ మానసిక బలాన్ని పెంచటం కోసము ఇన్ని పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసి ఉన్నారు. రోజు ప్రొద్దుటే మీరు అనేక పనులు చేయాలి. గృహంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచాలి, ఉద్యోగం చేసుకోవాలి, మనకు ఉండే బాధ్యతలు, వీటన్నింటితోటి ఒక గృహస్థికి విపరీతమైన ఒక బరువు ఉంటుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళేటప్పుడు ఒక మనోబలం కోసం ఉదయం ఒక పూజ పెట్టారు. అందుకే ఒక ధైర్యం భగవంతుడు మనల్ని చూసుకుంటాడనే ఒక ధైర్యం. అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళినప్పుడు అంత తొందరగా అనారోగ్యం రాదు, అంటే మానసికంగా అంత ఒత్తిడి రాదు. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకి. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది, ఉన్నాడా లేదా అని. ఉన్నాడా లేదా అన్నప్పుడు మీకు అనారోగ్యం వచ్చి లేకపోతే చాలా ఇబ్బందిలో మనం ఉన్నాం అనుకోండి, మన భర్త కానీ లేకపోతే డాక్టర్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమీ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు? గమ్ముని ఫస్ట్ దండం దేవుడికే వెళ్ళిపోతుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా టెంపుల్కి వెళ్ళాలని మరి కదా వస్తుంది కదా. లేదు, మీరు దండం పెట్టుకుని నాకు ఈ అనారోగ్యం తగ్గాలి అని అనుకున్నప్పుడు, అది తగ్గినప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారా లేదా? అంటే అభయమా కాదా? ఇది మనం గుర్తిస్తే ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. ముందు మీరు నడవడానికి, మీరు ప్రతి దానికి వెళ్ళడానికి ఒక బలమా కాదా? భగవంతుడు అనేది ఒక బలమా కాదా? బలమే. ఆ బలాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. మీరు ఆ బలాన్ని పిల్లలకి మీకు అందివ్వలేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి. అవును. మా చిన్నప్పుడు మేము ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి, పెద్దలు చెప్పేవారు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు, నువ్వు బాగా రాస్తావు. మేము కూడా అలాగే గమ్మున దండం పెట్టుకుని బాగా రాసాం. ఒకవేళ టీచర్ ఏదైనా చెప్తే చేయలేదనుకోండి, అతను కొడతాడేమో అని భయం వేసి ముందు అమ్మవారికో లేకపోతే దేవుడికో దండం పెట్టుకుని ఇవాళ టీచర్ కొట్టకూడదంటే వాడు ఆ రోజు ఏదో మొత్తం మీద మర్చిపోయేవారు మమ్మల్ని. ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని బలం ఉండేది. అలా అని చెప్పి అన్ని సందర్భాలలో అలా తీసుకోలేం కదమ్మా. నమ్మకంగా ఉండి నేను చదవను కానీ భగవంతుడు అది వేరే విషయం. ఉంటారు అలాంటి వాళ్ళు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే నీకు ధైర్యం కోసం రిసీవ్ చేసుకోమంటున్నాను.
బద్ధకంతో రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ మన భగవంతుడి ప్రయత్నం పైన మనం నమ్మకం. చేస్తూ నమ్మకం తప్పనిసరిగా చేయాలి. ఉమ్, చేస్తే మీకు బలం పెరుగుతుంది. అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు అంటున్నాను. అనవసరంగా స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు? అవును. ఏ? నువ్వు నా మీద పెట్టేస్తే నీ భారం నేనే మోస్తానన్నప్పుడు నువ్వెందుకు పెట్టవట్లేదు అదే కదా. కదా? అవును. ఆయన అంటే సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా నువ్వు అడుగు ఉన్నాడు. వేయటం ఆలస్యం. అదే నేను అనేది గట్టిగా ఉంటుంది, నేను చేసేయగలను అని చెప్పి ఉమ్. దానివల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మ ఈ భౌతికమైన ఆరాధనలు ఇవన్నీ ఏమీ వద్దు నాకు. నేను భగవంతుని తెలుసుకోవాలి అని అంటే నేను ఆయన నామము లేదంటే ఏదైనా మంత్రము, అంటే మన పెద్దవాళ్ళు మనకి ఇన్ని అందించారు, అది నాకు వీలున్నప్పుడల్లా నేను స్మరించుకుంటూ కూర్చుంటా, సరిపోతుందా? ఈ పూజలు ఈ విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదంటారా? అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆచరించడం ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం. ఓకే. అందుకే కదా పుష్పం పత్రం ఫలం తోయం చాలన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు చెప్పాడు? నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు కదా. పుష్పం అంటే పుష్పం కోసివ్వడం కాదు, పుష్పం లాంటి హృదయం నీకుంటే చాలన్నాడు. పత్రం అంటే పరోపకారం. పత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆకు నుంచి ఏమొస్తుంది మీకు? ఆక్సిజన్ వస్తుంది కదా. మీరు విడిచిన నెగిటివ్ తీసుకుని పాజిటివ్ ఇస్తోంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మీరు వేస్ట్ వదిలేసింది తీసుకుని ఏమిస్తోంది? మనకు ఉపయోగపడేసింది. అంటే పత్రం ఏంటి? పరోపకారం కదండి. అవును. పుష్పం ఏంటి? హృదయము శుతిమెత్తగా పుష్పం అంత అందంగా ఉంటే కనుక ఎవరైనా హాయి వస్తుంది. మీరు వెళ్ళేటప్పటికి ఎవరికైనా హాయి అనిపిస్తుంది కదా. పత్రం పరోపకారం అన్నారు. ఫలం ఆస్వాదం, రుచి, చేస్తున్న పనిని ఆస్వాదించడం, అన్ని రకాలు మీరు ఎలా చూసుకున్నా. సో మనం అలా తయారైతే కనుక భగవంతుడికి నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు కదండి. తో ఏమంటే నీరు చూడండి, నీరు లేకపోతే 80% నీరు మనం తీసుకుంటాము, నీరు లేకపోతే ఏమీ లేదు. సో ఇలా మనకి మనం తయారవడం కోసము ఇవన్నీ మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మీ ఇష్టం, మీరు చేస్తారా చెయ్యరా మీ ఇష్టం. కానీ ఇవన్నీ మనం తయారవడానికి ఏర్పాటు చేశారు అనే చిన్న జ్ఞానం మనకొస్తే ఏది చేసినా మనం ఈగో లేకుండా, నేను ఇది చేస్తున్నానని గొప్ప గర్వం లేకుండా, మనకి మనం మారడానికి ఇవన్నీ పెట్టారు మన పెద్దలని తెలుసుకోగలిగితే కనుక, ఇప్పుడు పిల్లలు అడుగుతారు ఎందుకు పూజ చేయాలి అని, మరి మనం చెప్పగలగాలి కదా. మాకే తెలియదు. తల్లులు ఫస్ట్ చెప్పగలగాలి. ఎలాగా అంటే ఏది చేసినా నాయన ఇది నీ కోసము కదా అని, నువ్వు మారడం కోసము ఇన్ని ఏర్పాట్లు మనకి ఇచ్చి ఉన్నారు అని మీరు చెప్పగలగాలి. కాబట్టి ఒకవేళ చేయగలిగితే చేయొచ్చమ్మా. మీరు ఒక పూజ చేసినా కూడా మీకంటే కూడా ఆ పూజ 10 మందికి ఉపయోగపడటానికే మనకి ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా. ఆ ప్రసాదాలు లేకపోతే వచ్చి వాళ్ళకి ఆ భావన కలిగించటం కోసం మీరు నోములు వ్రతాలు ఏం చేయండి, అందులో అన్నీ దానం ఉంటుంది. తర్వాత అందరికీ కాసేపు మనశ్శాంతి ఉంటుంది, భావం పెరగడం ఉంటుంది, ఆ అలంకరణలో మనకి ఒక హాయి వస్తుంది, చూసిన కంటికి మనస్సుకి ఒక హాయి వస్తుంది. ఇవన్నీ చూడండి, అన్నీ పరోపకారమే, అన్నీ అలాగే ఉన్నాయి. అది మనం తెలుసుకోక ఇదంతా కూడా. సో మీరు అలా చేయొచ్చు. అలా చెయ్యకపోయినా మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ అంతటా మీరు మీలో ఉండే ఏ నెగటివ్స్ వస్తున్నాయి లేకపోతే ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటిని మనం ఎలా మార్చుకోవాలి అని తెలియడం కోసం మనకి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ధ్యానము అంటే ఒక రకంగా సాధనే అనుకోవచ్చు అమ్మ. మరి గృహస్థుగా ఉన్నప్పుడు ఈ సాధన చెయ్యాలి అని అంటే నియమాలు ఏమన్నా అవసరమా? అంటే భౌతికంగా చేస్తున్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి అని చెప్తున్నారు. సరే, నేను భౌతికం వద్దు, నేను సాధన చేద్దాం అనుకుంటున్నా, మరి ఇప్పుడు ఏమన్నా నియమాలు అవసరమా? అవి ఒకసారి దాని గురించి. ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికైతే సాధన కొంచెం డీప్ వెళ్తుందండి. ఓకే. పూజకైతే నిష్ట ఉంటుంది. అంటే శారీరక శుద్ధి బాహ్య శుద్ధి ఉంటుంది. ఒకలాంటి ఏకాగ్రత, అంటే మనము జపం చేసేటప్పుడు భగవంతుడు నేను రెండు ఉంటుంది. ధ్యానానికి వచ్చేటప్పటికి నీ ఇన్నర్కి వెళ్ళిపోవడమే ఉంటుంది.
దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే ఆహార విహారాదులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనస్సుతో లింక్ కాబట్టి ధ్యానం, మనస్సుతో లింక్ కాబట్టి మీ ఆహారము విహారము. ఇప్పుడు అప్పుడే నేను సమోసాలు బజ్జీలు బిర్యానీలు తినేసి నేను ధ్యానానికి కూర్చుంటే గ్యాస్ పైకి వచ్చేస్తూ ఉంటుంది, కూర్చోబుద్ధి ఏదో లేసిపోతూ ఉంటారు. అవును. ఓకే, అప్పుడే పార్టీకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి వచ్చి నేను ధ్యానం చేస్తానంటే 2 రోజుల వరకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి కష్టం నాకు కుదరట్లేదని లేసిపోతూ ఉంటారు. అంటే అనవసరమైన కొన్ని విషయాలు పక్కకి పెట్టి వేస్ట్, నాకు ఏది అవసరమో అది మాత్రమే, మన కుటుంబానికి సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, మన జీవన విధానంలో, మన పాత్ర పోషణలో ఏది అవసరమో అది ఉంచుకుని అనవసరమైనవి అన్నీ తీసేస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా ధ్యానం కుదిరిపోతుంది. కానీ ఏది తీయాలో తెలియదు జనాలకి, అన్నీ అవసరమే అని అన్నీ పెట్టుకుని పేర్చుకుంటా ఉంటారు. ఇంట్లో చెత్త అంతే, మా ఇంట్లో కూడా అంతే, అన్నీ అంతే, అది ఉంచేసుకుంటా ఉంటారు అన్నీ. ఇల్లంతా నిండిపోతుంది చూడండి చాలా మంది. కొంతమంది చూడండి, మీకు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, ఎక్కడో 1-2 పీసులు కనిపిస్తాయి, మన కన్ను దాని మీదకే వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది. బజార్లో ఉన్న అన్ని రకాలు తెచ్చుకుని ఇంటి నిండా పేర్చుకుంటారు, ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మనకే గందరగోళం, ఏది చూడాలో తెలియదు అసలు. అవన్నీ తుడుచుకుంటూ అవన్నీ పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు కదండి. ఎంత టైము ఇదంతా. ఒకనాటికి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి విసుగొస్తుంది. ఇవన్నీ తీసేసి మనం ప్రశాంతంగా ఉందామని అనిపిస్తుంది, అవి తీయలేరు పడేయలేరు, మళ్ళీ వాటితో రోజు అనుబంధం వచ్చేస్తుంది. ఇంత కష్టపడి తుడిచేయరు కాబట్టి మరి కదా, వదలలేరు. కాబట్టి గమనిస్తే మన పూర్వీకులు ఇన్ని వస్తువులు కొనుక్కోలేదమ్మా, అవసరానికే కొనుక్కున్నారు వాళ్ళు. పండగలకి పబ్బాలకి ఎవరైనా వస్తే ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకున్నారు తప్పించి అనవసరంగా ఇన్ని వస్తువులు లేవు. కాబట్టి వాళ్ళకి టైం ఉంది, ఎన్ని పనులు చేసినా టైం ఉంది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఏం కనిపిస్తే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. సో వాటన్నింటినీ రోజు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది అంతే. అందుకని 2 మనుషులు వండుకు తినడానికి మళ్ళీ 2 పని మనుషులు కావాలి మొత్తం టోటల్. అప్పుడు వాళ్ళు చేశారా లేదా దృష్టి పెట్టాలి. ఈ టైం అంతా అనవసరమే కదా, అది మనం గుర్తించుకుని జన్మ వేస్ట్ అయిపోతుందేమో ఈ బ్రతకడానికి అనేది కొంచెం తెలుసుకుంటే కనుక ఈ బ్రతుకు పోరాటంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు కాక, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ ఏది అనవసరంగా ఉందో దాన్ని తీసేస్తే టైం ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తెలియాలి, ముందు జ్ఞానం ఉండాలి, మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆహార నియమాలు కూడా అవసరమా అమ్మ సాధనలో? అవసరం. అంటే సాత్విక ఆహారమే తీసుకోవాలా? అంటే చాలా మంది మాంసాహార ప్రియులు కూడా ఉంటారు, మరి దాన్ని అంత తొందరగా వదిలిపెట్టలేరు, మేము తీసుకుంటూ కూడా చేసుకునే అవకాశం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకునే వాళ్ళు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే రాక్షసాహారం తీసుకుని సాత్వికంగా మీరు ధ్యానం ఎలా చేయగలుగుతారమ్మా కదా. ఆహారము రాక్షసాహారం కదా అది. అంటే ఒక ప్రాణిని మనం చంపుతున్నాము అంటే హింస కదా అది. హింస చేస్తూ మీరు పాజిటివ్గా ఎలా రాగలుగుతారు? ఓకే, ఇప్పుడు ఆ ప్రాణి సూక్ష్మతగా చెప్తున్నాను, ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుంటూ బాధపడుతుంది కదండి. ఆ చంపిన పాపం ఎవరికి రావాలి? చంపిన వారికి. ఎందుకు చంపాడు వాడు? వాడి అంటే వృత్తే అది. మీరు కొంటుంటే కదా చంపుతున్నాడు. మేము కొనడం ఆపేస్తే వాడు బ్రతుకు తెరువు, ఇంకో బ్రతుకు బతుకుతాడు కదా, అలవాటు అయిపోయింది, ఇంకో బ్రతుకు తెరువు వాడి. అది మనం సమర్థించుకోవడం అంటారు. ఆ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రాణి యొక్క శరీరము ఎవరు తింటున్నారో వాళ్ళకి ఎలా వస్తుంది అని అంటే అది భయపడుతూ చచ్చిపోతుంది కాబట్టి ఆ వేవ్స్ దాంట్లో ఉండిపోతున్నాయి కాబట్టి అది మనం తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా? పోనీ మీరన్నట్టు ఇదంతా వాళ్ళు బ్రతుకుతున్నారని మీరంతా ప్రజాసేవ చేస్తే కనుక మీరు ఈ వేవ్స్ తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఆహారము తీసుకున్నప్పుడు రాక్షసాహారము రజస్సును పెంచుతుంది, తమస్సును పెంచుతుంది. ఓకే, కాబట్టి మాంసాహారము రాక్షసాహారం అని ఎందుకన్నారంటే రజస్సు తమస్సు పెరుగుతుంది. రజస్సు తమస్సు పెరిగితే జీవితంలో సక్సెస్ అవ్వలేరు.
సాత్వికంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు అన్న అదృష్టము లేకపోతే చుట్టుపక్కల ఏవో ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి వేవ్స్ అంటాము. ఆరాశక్తి పెరుగుతుంది. ఆరాశక్తి పెరిగితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే రాక్షసాహారం తీసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకని ఈ ప్రాణి భయపడుతూ గిజగిజలాడుతూ చనిపోయింది. చనిపోయినప్పుడు తన నెగిటివ్లోకి, భయంతో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరైతే దాన్ని కట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా క్రూయల్ ఉంటేనే కానీ దాన్ని కట్ చేయలేరు. వాళ్ళ వేవ్స్ కూడా వస్తాయి. ఓకే, ఈ వండి తినేటప్పుడు మనము దాన్ని తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ అన్నీ మనకు వస్తాయి తప్పనిసరిగా. అవి వదిలించడం చాలా కష్టం. మీరు గమనిస్తే మహాత్ములు ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. ఓకే, ఎందుకు అంటే విషయం తెలుసు కాబట్టి. ఎందుకనంటే ఆల్రెడీ చేసిన పాపాలు చాలు, కొత్త పాపాలు ఎన్ని ప్రాణులు మనల్ని శపిస్తాయి. మరి వీటన్నింటితోటి మనకి లక్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపు రొద్దుట ఏదన్నా మనం ఒక పని పట్టుకుంటే అది మన సంకల్పంతో అవ్వాలి అని అంటే మీరు లోపల కూడా ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఉంటే మీరు అనుకున్నదంతా సాధించగలుగుతారు. మీరు గమనిస్తే కనుక కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. నేను ఎందుకు అవ్వట్లేదు, ఇంత ఎఫెక్ట్ పెట్టాను, నేను ఇలా చేశాను అలా చేశాను అంటారు. కానీ వాళ్ళకు ఉండే నెగిటివ్ వాళ్ళకి అడ్డొస్తుందని విషయం తెలియదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారమే మనకు నెగిటివ్గా చాలా మారుతుందమ్మా. సమాజంలో అనుకునేది మనం ఎదుగుతుంటే పక్కవాడు చూసి ఓర్చుకోలేకపోవడం మాత్రమే నెగిటివ్. అది ఒక రకం నెగిటివ్ లేదు. నో, అది ఒక రకం. ఓకే, అది చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం. కానీ ఆ ఇంట్లో మీరు ఏదైనా ఒక ప్రాణిని హింస చేసినప్పుడు ఆ వాతావరణం చెడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అందుకే కదా రోజు దీపం పెట్టి పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఉంటుందని చెప్పి మరి మనం ఇంట్లో అన్ని మంచిగా చేసుకుంటున్నాం కదా. చేసుకుంటూ ఇలా చేస్తాము. ఒక బిడ్డ పుట్టినరోజు చేసి ఆ పుట్టినరోజుకి అందరి చేత అక్షింతలు వేయించి గుడికి వెళ్ళి అన్నీ చేసి మాంసాహారం పెడతారు. ఎన్ని ప్రాణులు తీసి ఆ బిడ్డకి ఆశీర్వాదం వస్తుందా అండి? అసలు ఇది చిన్న లాజిక్, దీనికి పెద్దగా చెప్పక్కర్లేదు అసలు ఎవరు కదా. తల్లిదండ్రులు ఒక బిడ్డ బాగుండాలి అని అంటే అతనికి ఎన్ని చేయాలి? అది మానేసి ఎవరో బయట వాళ్ళ గొప్ప కోసము ఒక హింస చేసి ఆ పాపం ఆ బిడ్డకి ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు పాప ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు, తల్లిదండ్రులు చేసిన పని పాపకి వర్తిస్తుంది, కంపల్సరీ వర్తిస్తుంది. అంటే వాళ్ళ పాపం పుణ్యం ఏదైనా ఏదైనా తల్లిదండ్రుల ఆస్తితో పాటు పాపం పుణ్యం పిల్లలు పంచుకుంటారు. అందుకే చూడండి, తల్లి కడుపు కోత అంటారు. ఒక బిడ్డ మరణిస్తే కడుపు కోత అంటారు. ఆ తల్లికి ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇది మనం గమనించాలి. గమనిస్తే వాళ్ళ పూర్వజన్మ పాపము, ఈ జన్మలో పాపము రెండు యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు మన మాట వినరు. రాక్షస ఆహారం తింటే ఎందుకు మాట వింటారండి? ఎందుకు మాట వింటారు అసలు? గమనిస్తే తెలుస్తుంది. మన పూర్వము ఏం చేశారంటే ఆ గుణాన్ని బట్టి కులం పెట్టారు, వృత్తిని బట్టి వాళ్ళ ఆహార వ్యవహారాలు పెట్టారు. కాయ కష్టం చేసేవాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు, రకరకాలుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి రకరకాలుగా పెట్టి ఉన్నారు. ఓకే, సో పూజలు చేసేవారు వీళ్ళందరూ సాత్విక ఆహారం, మంత్రం చదవడానికి అన్నింటికి ఆ శక్తి కావాలంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆహారం పెట్టారు. ఇలా అన్ని రకాలుగాను ఎక్కడికక్కడ విడగొట్టి పెట్టారు. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం మనం. కలిపేసుకుని తప్పు లేదు అని తీసుకుంది. ఎవరికి తప్పు లేదు, కానీ ఎవరిది వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. ప్రకృతిలో ఒక లా ఉందమ్మా. ఏంటి అలా అంటే ఏం చేసావో అది తిరిగి రిటర్న్ తీసుకుంటావు, ఎవరు తీసుకోరు. ఇంకా రిటర్న్ తీసుకునేది మన కుటుంబం కూడా తీసుకుంటుంది. అందుకే పూర్వం ఏం చేశారని అంటే ఇంటికి ఒకళ్ళనైనా సరే సాధువుని చేసేవారు. ఎందుకనంటే ఒక సాధువుని ఇస్తే కనుక లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు కాబట్టి 7 తరాలు వాళ్ళకి అంటే మంచి జరుగుతుంది అని చెప్పి. ఆ తర్వాత కూడా మిలిటరీకి, ఇప్పటికి కూడా గుజరాత్ అటు సైడ్ అంతా కూడా కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా మిలిటరీకి వెళ్తారు, ఒక ఫ్యామిలీ నుంచి కూడా వెళ్తారు.
ఎందుకనంటే ఒక సైనికుడు వల్ల లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకని ఏది చేసామో అది మనం రిటర్న్ తీసుకుంటాము అనే విషయం మీరు గమనిస్తే కనుక మీకు తప్పనిసరిగా భయం వేస్తుంది, జాగ్రత్తగా జీవిస్తాము. కొన్నిసార్లు చేస్తున్నది తప్పే కానీ అది ధర్మంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఆ పాపం అంటదు అంటారు. ఇప్పుడు మీరు అన్న సైనికుడు తీసుకుంటే మనందరినీ కాపాడడం కోసం ఆయన కొంతమందిని అక్కడ హింసించాల్సి వస్తుంది. అది హింసే కానీ ఆయనకు అది పాపంగా వర్తించదు అంటారు. నిజంగా పాపంగా వర్తించదు. ఎందుకనంటే దేనికోసం చేస్తున్నారా పని? మీరు పర్సనల్ కోసం చేస్తున్నారా, లోకం కోసం చేస్తున్నారా? ఇది తప్పనిసరిగా ఇది. ఇప్పుడు రాజు ఒక పులిని వేటాడాలనుకోండి, ఆ పులి వచ్చి ఎంతోమందిని హింసిస్తుంది కాబట్టి రాజు ధర్మం కాబట్టి అది ధర్మం కాబట్టి తప్పనిసరిగా అది ధర్మంలోకి వెళుతుంది కాబట్టి అతనికి పాపం అంటదు. సో మనము ఒక హింస చేసినప్పుడు నువ్వు పర్సనల్గా దేనికోసం చేస్తున్నావు, పర్సనల్గా చేస్తున్నావు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఒక మాంసం తిన్నామనుకోండి, మనం పర్సనల్గా తింటున్నాం కదా. సో మీరు అన్నట్టు అమ్మేవాడికి వర్తించదంటే ఫ్యామిలీని పోషిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అది కాదు అక్కడ. సో మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇంకొకటి చుట్టుపక్కల మీ ఇంట్లో వెనకాల వాళ్ళందరూ ఏంటంటే బలం ఉండదు, తిను అని చెప్తారు. ఏనుగు ఎంత తింటుందమ్మా? అన్ని ప్రాణుల కంటే బలం కదా ఏనుగు శాకాహారి. మరి అప్పుడు మీరు ఇది తెలుసుకుని చెప్పగలగాలి, సరిపోతుంది అప్పుడు కదా. ఇదంతా మన కోరిక ఏం చేస్తుందంటే మనకి తప్పని తెలుసు, మనం ఆపుదాం అనుకుంటాము, ఈలోగా కోరిక ఉంటుంది, ఎవరొకరు సపోర్ట్ చేస్తారు ఆ కోరికకి, మనం ఆ కోరికలో పడిపోతాం, ఇంకా బలంగా కోరిక పెరిగిపోతుంది. ఓకే, అందుకని అలా కాదు. ఇది మన కోరిక అని మీరు తెలుసుకుంటే కనుక ఇది తప్పు ఇది పాపం అని మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తగానే ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి, పలానాది చదువుకోవాలనుకున్నాం, లేకపోతే పలానాది చేయాలనుకున్నాం ఉద్యోగం, లేకపోతే పలానాది అన్నప్పుడు ఎవరు చెప్పినా మనం వినట్లేదు కదా, మనం ఆ రూట్లోకే వెళతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి కోరిక ఇది, ఆ కోరిక వల్ల తినేయాలనే ఆ క్రేవింగ్ కొన్ని రోజులు ఆపితే కనుక తప్పనిసరిగా అది. కానీ కోరికలు లేని స్థితి సాధ్యం అవుతుందంటారా అమ్మ? సాధనలో తప్పకుండా అవుతుంది. సాధనలో ఉంటే సాధ్యమవుతుంది, తప్పనిసరిగా సాధ్యమవుతుంది, ఎవరికైనా సాధ్యమవుతుంది. అసలు నిజంగా అంటే వయసుతో సంబంధం లేకుండా నిజంగా ఎవరైనా ఈ భగవత్ ఆరాధన కానీ సాధన కానీ చేయొచ్చు అంటారు. అంటే సాధన చేయాలి అంటే ఒక స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఆ స్థితికి వెళ్ళడానికి ముందు అసలు మొదలు పెట్టాలి కదమ్మా. ఒక స్థితికి వెళ్ళాలంటే మీరు స్టార్టింగ్ నుంచి అయినా సరే మొదలు పెట్టాలి కదా. సో అందుకని ఏ వయసుతో అసలు సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయాక ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ అప్పుడు మీకు 60 సంవత్సరాల యొక్క అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని అడ్డగిస్తాయి, ఇబ్బంది పెడతాయి. అదే మీరు బాల్యం నుంచి అనుకోండి, బాల్యంలో మనకి అది ముద్రలు పడతాయి కాబట్టి బాల్యంలో ఎప్పుడైతే మీకు భగవంతుడనే బలం వచ్చిందనుకోండి, జీవితంలో ఎదుర్కొనే ప్రతి దాంట్లోనూ మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. జీవితంలో ప్రతి దాంట్లో పిరికితనంతో ఉన్నారనుకోండి, మీరు సక్సెస్ ఎలా అవుతారు? కాబట్టి బాల్యం నుంచి మనకు ఒక బలం కావాలి. భగవద్గీత 60 ఏళ్ళు దాటాక చదువుతానంటే అది ఎందుకు పనికొస్తుంది? అప్పుడు మీరు ఆచరించలేరు. అప్పుడు అది మీరు చిన్న వయసులో అనుకోండి, వాళ్ళకి బలము సరిపోతుంది, ఆచరించడానికి ఉపయోగపడే సద్గ్రంథం అది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాన్ని కర్మతో జోడించి మాట్లాడుకుందామమ్మా. ఒక చిన్న డౌట్, ఇప్పుడు బాల్యం నుంచే మనం అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి, అప్పుడు తొందరగా మనకి ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా అలవాటు అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇంతకు ముందర మనం ఒక మాట మాట్లాడుకున్నప్పుడు మనం ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా మన గత జన్మ కర్మను బట్టే జరుగుతుంది అని. మరి నా కర్మలో నేను గతంలో చేసిన మొత్తం నేను పాపాలే చేసుకుంటూ పోయినా, దాని తాలూకు అంతా నెగిటివ్ అంతా నా దగ్గర ఉంది. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.